to my channel RJ Amla Diaries. Right now మనం సౌత్ గోవాలో ఉండే కోల్వా బీచ్కి 4 కిలోమీటర్స్ దూరంలో ఉండే సెర్నబాటం బీచ్ దగ్గరికి రావడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ద వ్యూ ఐ గాట్. అండ్ ఇక్కడ రావడానికి రోడ్ యాక్సెస్ ఉంటుంది. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ తప్పు చూపిస్తుంది, కానీ మీరు దాన్ని ఫాలో అవ్వకండి, లోకల్స్ని అడిగిరండి, ఇట్స్ బెటర్. అండ్ ఇక్కడికి రాగానే నాకు కనిపించినవి ఏంటంటే చాలా హోటల్స్ కనిపించే దారిలో, ఎలాంటి రెస్టారెంట్స్ ఆన్ ది వేలో అయితే లేవో. ఒక కంప్లీట్ విలేజ్ నుంచి మనం ఈ బీచ్కి రీచ్ అవుతాము. పార్కింగ్ ప్రస్తుతానికి ఆఫ్ సీజన్లో అయితే ఫ్రీ, మేబీ ఆన్ సీజన్లో ఛార్జెస్ ఏమన్నా తీసుకోవచ్చు. ఇది చాలా చిన్న బీచ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా బోట్స్ కూడా ఉన్నాయి, లోకల్స్ ఫిషింగ్ అవి చేస్తూ ఉన్నారు. కమ్ లెట్స్ గో అండ్ సీ. దిస్ ఈజ్ కంప్లీట్లీ వైట్ శాండ్ బీచ్ అండ్ వేవ్స్ కూడా చాలా నియర్ బై దాకా వస్తున్నాయి. అంటే యూ కెన్ అబ్జర్వ్, ఒకసారి చూడండి, ఇంత డిస్టెన్స్ ఎక్కువ లేదు. మేబీ ఇది మధ్యాహ్నం కాబట్టి వేవ్స్ ఎక్కువగా వస్తున్నాయేమో తెలీదు. అండ్ చుట్టూ కొబ్బరి చెట్లతో చాలా పీస్ఫుల్గా ఉంది ప్రస్తుతానికి. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి వాటర్ యాక్టివిటీస్ ఏం లేవు. అంతా నార్త్ గోవాలో ఉండే బీచెస్తో కంపేర్ చేసుకుంటే అంత హడావిడి ఏమి ఇలాంటి బీచెస్లో కనిపించవు. జస్ట్ ఓన్లీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇలాంటి బీచెస్ చూడడానికి అండ్ ఇక్కడికి రావడానికి వర్కౌట్ అవుతుంది. అండ్ అదంతా లాంగ్ స్ట్రెచ్లో కనిపిస్తుంది. ఫిషర్మెన్స్ ఫిషింగ్ అవి చేస్తున్నారు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, సౌత్ గోవాలో చాలామంది లోకల్స్ బోట్స్లో కాకుండా నార్మల్ ఫిషింగ్ ఉంటుంది కదా, అది చేస్తారు. సో సౌత్ గోవాలో కోలం బీచ్ దగ్గర కూడా మీకు చూపించాను. అండ్ ఈ బీచ్లో కూడా నేను అబ్జర్వ్ చేసిన. అండ్ దిస్ ఈజ్ నైస్. ఇంకేమున్నాయో అనేది నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్తాను. సెర్నబాటం బీచ్ వచ్చేసి కోల్వా బెనాలింకి నియర్ బై ఉంటుంది. అండ్ మడ్గావ్ నుంచి అయితే ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్. ఈ ఎంటైర్ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇట్స్ లైక్ చాలా పీస్ఫుల్గా, నో క్రౌడ్ అండ్ నో వాటర్ యాక్టివిటీస్ అండ్ నో రెస్టారెంట్స్ హెవీగా ఏం లేవు. అన్నీ లైట్గా పీస్ఫుల్గా, ఓన్లీ లెస్ క్రౌడ్తో బీచ్లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్లేస్ సూపర్గా ఓకే ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో సన్సెట్ అమేజింగ్ ఉంటుంది. ఈ ప్లేస్లో లైక్ స్విమ్మింగ్ చేయొచ్చు, వాకింగ్, అండ్ ఆల్సో ఇక్కడ పిక్నిక్ స్పాట్ లాగా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కొబ్బరి చెట్ల మధ్యన ప్రశాంతంగా కూర్చోవడానికి చాలా బాగుంటుంది. సో హ్యావ్ ఎ లుక్. ఈ పాటికి మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, వినుంటారు, సన్సెట్స్ బీచెస్ దగ్గర అమేజింగ్గా ఉంటాయి అని నేను చెప్పడం జరిగింది. ఈ బీచ్లో కూడా సన్సెట్ చాలా మెస్మరైజింగ్ ఉంటుంది. సో ప్రతి బీచ్లో సన్సెట్కి మనం ఉండాలి అంటే పాసిబుల్ అవ్వదు. సో మీరు చూసుకోండి, పీస్ఫుల్గా ఒకవేళ విత్ నో క్రౌడ్ సన్సెట్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ బీచ్ని మీరు ప్లాన్ చేసుకోండి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో రావడం జరిగింది. ఒకవేళ మీరు ఈవినింగ్ వస్తే సన్సెట్ని మాత్రం చూడడం మర్చిపోద్దు. అండ్ ఎందుకంటే ఈ బీచెస్ అన్నీ కూడా లాంగ్ స్ట్రెచ్లో ల్యాండ్స్కేప్ విజన్లో ఉన్నాయి. సో అందుకే సన్సెట్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.
పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. అలాంటిది వర్షం యాడ్ అవుతే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఈ బీచ్లో ఎలాంటి యాక్టివిటీస్, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఏదో ఒక ప్రైవేట్ బీచ్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇది పబ్లిక్ బీచ్. కానీ ఇక్కడ మీరు ఎలాంటి క్రౌడ్ని చూడరు. ఇన్ కేస్ ఉన్నా కూడా చాలా లెస్ క్రౌడ్ ఉంటుంది. పీస్ఫుల్గా ప్రశాంతంగా ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వాలి, అసలు టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ టైం అంటే ఈ బీచ్ ఈజ్ ద రైట్ ప్లేస్. ఆల్రెడీ ఇలాంటివి సౌత్ గోవాలో చాలా బీచెస్లో మీకు చెప్పుకుంటాను, కానీ ఇది ఇంకొక డిఫరెంట్ వైబ్ గైస్. చాలా పీస్ఫుల్గా ఉంది. కొన్నిసార్లు చెప్పాను పీస్ఫుల్ అని, సో దట్ మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంది అనేది. అండ్ ఐఎమ్ లవింగ్ దిస్ ప్లేస్. ఒక బెస్ట్ సన్సెట్కి మీరు ఈ బీచ్కి వచ్చేయండి. అండ్ ఇన్ కేస్ నా వీడియో చూసి వస్తే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్ ఎలా అనిపించింది అనేది. అండ్ థ్యాంక్ మీ లేటర్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్లేస్. జీవిలో ఉంటుంది. 2 సైడ్లు వింగ్స్ వస్తాయి వాటర్ వేయగానే. చూడండి, ఇట్స్ గోయింగ్ ఇన్సైడ్ గైస్. చూడండి ఎట్లా వెళ్ళిపోయింది లోపలికి. ఇవ్వండి, ఇక్కడ ఉన్నవన్నీ వెళ్ళిపోతున్నాయి, వింగ్స్ తో వస్తున్నాయి. ఎలా చూపించాలి? ఒక సైడ్ మొత్తం కొబ్బరి చెట్లతో ఎలాంటి జనాలు లేకుండా పీస్ఫుల్గా ఉంది. ద అదర్ సైడ్ మొత్తం లోకల్ ఫిషర్మెన్స్ బోట్స్ అండ్ కొన్ని రెస్టారెంట్స్ నాకు కనిపిస్తున్నాయి. కంప్లైంట్ బోట్సే ఉన్నాయి, ఫిషింగ్ చేస్తున్నారు. ఒకసారి అక్కడ కూడా చూడండి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు కొంతసేపు వాన, కొంతసేపు ఎండ, రకరకాలుగా ఉంది వెదర్ అయితే. కొంతసేపు రెయిన్ కోట్ వేసి మళ్ళీ తీసి, ఇది కొంచెం కాంప్లికేటెడ్ టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు ప్రెజెంట్ ఉన్న సీజన్కి. ఇక్కడ ఆఫ్ సీజన్ కాబట్టి జనాలు ఎవరు లేరు. మేబీ ఆన్ సీజన్లో మొత్తం ఇక్కడ అందరూ రిలాక్స్ అవుతూ బీచ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ దో ఇట్స్ ఆఫ్ సీజన్, కొన్ని రెస్టారెంట్స్ ఓపెన్ ఉన్నాయి, చాలా కొన్ని. ఈ బీచ్ స్ట్రెచ్ చేసి మోర్ దెన్ 1 కిలోమీటర్ ఉండొచ్చు. బికాస్ నేను ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచా, ఇంకా నాకు అంత కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అంతా లోకల్స్ ఫిషింగ్ చేస్తున్నారు, లైన్గా బోట్స్ పెట్టేసి ఉన్నాయి. అండ్ ఇక్కడికి వెళ్ళి వ్యూ చూడండి ఎంత బాగుందో. కనిపించారు.
చుట్టూ పొలాలు కనిపిస్తూ ఉంటాయి, రైస్ ఫీల్డ్స్. సో ఒక ఎంటైర్ విలేజ్ నుంచి మనం ఆ బీచ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. అండ్ ఒకానొక టైంలో ఈ బీచ్ని విలేజ్ ఆఫ్ కార్పెంటర్స్ అంటారు. ఎందుకంటే అప్పుడు పాత కాలంలో చాలామంది కార్పెంటర్స్ ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. అందుకే ఈ విలేజ్కి ఇంకొక పేరు విలేజ్ ఆఫ్ కార్పెంటర్స్. వీఆర్ ఎట్ బెనాలం బీచ్ ఇన్ సౌత్ గోవా. ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఉంది. కానీ ఇందాక మీకు చూపించాను కదా, సెర్నాబాటం బీచ్ దగ్గర ఫిషెస్ అన్నీ పడుతూ కొంతమంది ఫిషర్మెన్స్ వాళ్ళు బోట్స్తో ఉన్నారు అండ్ కొంతమంది సర్ఫింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాను. ఆ బీచ్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను ఈ బీచ్కి త్వరగా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి. కానీ తెలిసిన విషయం ఏంటి అంటే, నేను వచ్చింది ఈ బీచ్కి, ఇందాక చూపించిన బోట్స్ అవన్నీ కూడా ఈ బీచ్కి సంబంధించినవే. సో సెర్నాబాటం బీచ్ అండ్ దాని తర్వాత కొంచెం ముందుకు వస్తే రోమా బీచ్ అని మారుతుంది నేమ్, దాని తర్వాత బెనాలం బీచ్ అని మారుతుంది. సో అంతా ఒకటే స్ట్రెచ్లో మీరు నడుచుకుంటూ వచ్చేయచ్చు. మేబీ వేవ్స్ ఎక్కువగా ఉంటే, వాటర్ ఎక్కువగా ఉంటే ఏమన్నా రావడానికి పాసిబిలిటీ ఉండదేమో. బట్ మీరైతే సెర్నాబాటం బీచ్ నుంచి బెనాలం బీచ్కి వాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు. బట్ ఎలాగో వచ్చాం కదా, ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాం కమలేస్తో. ఎంట్రీలోనే మనకు చాలామంది ఫిషర్మెన్స్ కనిపిస్తారు. గోవా వచ్చినప్పుడు లోకల్ పీపుల్ చేసే కొన్ని థింగ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే వీ కెన్ లెర్న్ ఎ లాట్. వీళ్ళు ఇంత ఎండలో ఇంత మాడిపోతూ, లైక్ ఇది లంచ్ టైం కాబట్టి వాళ్ళు లంచ్ చేస్తున్నారు, ఎంతో కష్టపడతారు. బట్ మనకు అన్నీ ఉన్నా కూడా వీ ఆల్వేస్ కంప్లైనింగ్ అబౌట్ అవర్ లైఫ్. సో వీళ్ళని చూసినప్పుడు ఇలాంటివి నేర్చుకోవాలనిపిస్తుంది. సో ఎంట్రీలో వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఏదో సమ్ పైప్ ఉంటే ప్లేట్స్ కడుక్కుని వాటర్ తాగుతూ హ్యావింగ్ దేర్ లంచ్. బేసిక్గా నేను నార్త్ గోవా వెళ్ళినప్పుడు స్కూబా డైవ్ కోసం గ్రాండ్ ఐలాండ్కి బోట్ రైడ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఫుడ్ పెట్టినా కూడా లైక్ సీ సిక్నెస్కి అండ్ అక్కడ అంటే లైక్ ఏం తినబుద్ధి కూడా కాలేదు. ఎంత మంచి ఫుడ్ అయినా కూడా మనకు తినబుద్ధి కాదు. సో ఈ ఎండలో వాళ్ళు ఎలా తింటున్నారు అండ్ అనేది ఆలోచిస్తుంటే ఐ నీడ్ టు లెర్న్ ఎ లాట్ అనేది నాకు అర్థం. బీచ్ నేమ్స్ అయితే చాలా కష్టంగా ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. సెర్నాబాటం బీచ్ నిండా చూపించింది. అక్కడ నుంచి ముందుకు వస్తే రోమా బీచ్ అండ్ అక్కడ నుంచి నడుచుకుంటూ స్ట్రైట్గా వస్తే బెనాలం బీచ్. ప్రెజెంట్ మనం అక్కడే ఉన్నాము. సో ఇందాక ఇక్కడ దాకా వచ్చేసి అటు వెళ్ళిపోయి ఊరంతా తిరిగి వచ్చామని చెప్పాను కదా, అది ఇదే అనమాట. సో ఇక్కడ చాలా లెంత్ వరకు ఫిషర్మెన్ బోట్సే కనిపిస్తున్నాయి. సో చూడండి, అక్కడెక్కడో దూరంగా ఉన్న బోట్స్ పైన జెండాలు ఉన్నాయి కదా, అవి కనిపిస్తున్నాయి కదా. సో అంత స్ట్రెచ్ వరకు బెనాలం బీచ్ అనమాట. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఎలాంటి క్రౌడ్ లేదు, ఓన్లీ లోకల్స్ మాత్రమే ఫిషింగ్ చేస్తున్నారు. ఫిషర్మెన్స్ కనిపిస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం ఇంకెవరు వస్తారు ఈ ప్లేస్కి, అది కూడా ఆఫ్ సీజన్లో. సో ఆల్రెడీ నేను ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను ఇక్కడ వరకు. అండ్ ఈ టైంలో అయితే నేను అక్కడ దాకా వెళ్ళాలని అనుకోవట్లేదు. సో మీరు ఈ ప్లేస్కి వస్తే యూ కెన్ కవర్ 3 బీచెస్. ఓవరాల్గా చెప్పాలంటే 2 బీచెస్. కానీ అక్కడ రోమా బీచ్ అనేది చిన్నది, దాని పేరు కూడా మారింది కాబట్టి ఇట్స్ అఫీషియల్లీ 3 బీచెస్ అనమాట. ఈ ప్లేస్లో సన్సెట్ చాలా బాగుంటుంది. మేమైతే మిట్ట మధ్యాహ్నం వచ్చాం. ఎండ దంచి కొడుతుంది, ఒక నిమిషం వాన పడుతుంది, ఒక నిమిషం ఎండ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అంటే వాకింగ్, రన్నింగ్, జాగింగ్ అండ్ బుక్ రీడింగ్, సన్ బాతింగ్, స్విమ్మింగ్ అండ్ వాటితో పాటు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. కయాకింగ్, జెట్ స్కీ, రింగాంగ్ రైడ్ అంట, అదేంటో వింటుంది, డాల్ఫిన్ రైడ్, పారాసైలింగ్, ఫిషింగ్ ట్రిప్, బనానా రైడ్. సో ఇవన్నీ మనకి నార్త్లో ఎక్కువగా ఉంటాయి. సౌత్ సైడ్లో ఈ బీచ్లో చేపిస్తారు. ఇది ఆఫ్ సీజన్ కాబట్టి ఎలాంటి యాక్టివిటీస్ లేవు. కానీ ఆన్ సీజన్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. బట్ ఈ ప్లేస్లో మీకు ఎక్కువగా
బీచ్ రిసార్ట్స్ కనిపిస్తాయి, మంచి మంచి స్టేస్ ఉన్నాయి. అండ్ ఇంకా రెస్టారెంట్స్ అంటే అంత ఓవర్గా అయితే లేవు, బట్ కావాల్సినవి లైట్గా అయితే ఉన్నాయి. ప్రస్తుతం సౌత్ గోవాలో ఉండే ట్రినిటీ బీచ్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి బెలానియం బీచ్ పక్కన ఉంటుందన్నమాట. కానీ ఇంకొక షాకింగ్ విషయం చెప్పనా, సెర్నబాటియం, రోమా, బెలానియం అండ్ ట్రినిటీ బీచ్ ఒక్కటే ఒడ్డు నుంచి నడుచుకుంటూ వచ్చేయచ్చు. అదే వెహికల్ మీద వస్తే కనుక మీకు 2 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ డిఫరెన్స్లో చూపిస్తూ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇందాక మనం ఈ వీడియోలో సెర్నబాటియం చూసాం, రోమా కూడా చూపించేశాను, బెలానియం చూపించేశాను. అండ్ ఇది ట్రినిటీ బీచ్ అనమాట. ట్రినిటీ బీచ్లో కూడా మీకు ఎక్కువగా బోట్స్, ఫిషర్మెన్స్ కనిపిస్తారు. కానీ బెలానియంలో ఉన్నంత అయితే కాదు. ఇక్కడైతే ఒకటే ఒక రెస్టారెంట్ కనిపించింది నాకు, హవా గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్. కానీ ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ఎక్కడ జనాలు లేరు. అండ్ సేమ్ టాపిక్ కాపీ పేస్ట్ గైస్. సో మీరు ఈ ప్లేస్కి వస్తే ఎంటైర్ స్ట్రెచ్లో 4 బీచెస్ కవర్ చేసేయచ్చు. సారీ, నేను కూడా మీతో పాటు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క బీచ్ దగ్గర ఆగి చూడాల్సి వస్తుంది. ఓకే, ఇలా కూడా వచ్చా అని తెలుస్తుంది అనమాట. ఒకసారి లోపల చూపిస్తాను. ఇక్కడ లెట్స్ హ్యావ్ ఎ షార్ట్ లుక్. నాట్ లెంతీ వీడియో చేయాలని నేను అనుకుంటలేదు. ఎంటైర్ లాంగ్ స్ట్రెచ్ 4 బీచెస్ 5 బీచెస్ వరకు కవర్ అయింది. నేను తర్వాత చూడాలనుకున్న బీచ్ వార్కా బీచ్. మేబీ దానికి ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవచ్చో లేదో కూడా ఐ డోంట్ నో. ఇన్ కేస్ నో అయితే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఎస్ అయితే వార్కా కూడా ఇదే వీడియోలో ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు యూ గైస్. అండ్ ఈ ప్లేస్లో సన్సెట్ మెస్మరైజింగ్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఇంత పెద్ద ల్యాండ్స్కేప్ వ్యూలో అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు. చాలామంది కోల్వా బీచ్కి వచ్చినప్పుడు అండ్ బెర్నలియం బీచ్ చూస్తారు, స్టెర్నబాటియం కూడా చూస్తూ ఉంటారు. బట్ రోమా బీచ్ అనేది మిడిల్లో ఉంటుంది బెర్నాలియంకి దానికి. సో ఎక్కువ పట్టించుకోరు. అండ్ చాలా తక్కువ మందికి ట్రినిటీ బీచ్, ఎస్పెషల్లీ టూరిస్టులు చాలా తక్కువ మంది వచ్చే బీచ్ అంట. సో మీరు ఎప్పుడైనా వస్తే దీన్ని కూడా కవర్ చేయండి, ఎలాగో ఒకటి స్ట్రెచ్లో ఉంది కదా. సో మిట్ట మధ్యాహ్నం కాబట్టి ప్రస్తుతానికి అలలు, వ్యూస్ ఇలా ఉన్నాయి. క్లారిటీ వస్తుంది. సో ఓవరాల్గా అయితే బీచ్ అయితే ఒకటే, చాలా చాలా లాంగ్ వ్యూ కనిపిస్తుంది. అంటే లైక్ ఎండ్ పాయింట్స్ అనేవి ఏం కనిపిస్తలేదు. తర్వాత జస్ట్ నేమ్స్ మాత్రమే మారుతున్నాయి. బీచ్ అంతా ఒకటే, వ్యూస్ మారుతున్నాయి అండ్ రెస్టారెంట్స్, రిసార్ట్స్ మారుతున్నాయి, వచ్చే రూట్స్ మారుతున్నాయి. ఒకవేళ మీరు ఇదే ఒడ్డు నుంచి నడుచుకుంటూ వస్తే యూ కెన్ కవర్ 4 to 5 బీచెస్ గైస్. అక్కడ ఉండే లోకల్ పర్సన్ని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ ముందు కనిపించేది కోల్వా బీచ్. సో మనం ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళొచ్చు, కానీ చాలా దూరం ఉంటుంది అని చెప్పారు. మేబీ నిజమే అయి ఉంటుంది, ఎందుకంటే వెహికల్స్ పైన వచ్చాము. ఇంత లాంగ్ స్ట్రెచ్ అంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ వార్కా అయితే లేదని చెప్తున్నాడు. మేబీ ఆయన చెప్పింది నిజమో అబద్ధమో కూడా నాకు తెలీదు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంతే గైస్. హోప్ఫుల్లీ ఇక్కడితో సైన్ అప్ చెప్పేస్తున్నాను ఫర్ దిస్ ప్లేస్. లెట్స్ మీట్ ఇన్ ది వార్కా ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.